అండి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బొమ్మరిల్లు. వీడియో ముందుకు రాక చాలా రోజులు అయిందండి, మర్చిపోయారు అనుకున్నాను. ఇక నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా ఫోన్ పోయింది, ఫోన్ కెమెరా అయితే పాడైపోయింది. ఇప్పుడు పాత ఫోన్ ఉండే, అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ వచ్చిన తర్వాత కెమెరా బాగుంది, అది క్వాలిటీ, అందుకని వీడియో స్టార్ట్ చేశాను. ఒకటి అనుకుంటే ఒకటి అయిందండి. వంట చేసేవో నాకు పెద్ద ఎక్స్పర్ట్ కాదు వంటల్లో. నేను పిల్లలు హాలిడేస్ కదా, ఇప్పుడు పిల్లలు తినేకి ఏం లేవని అడగకంటే చేద్దామని తీసుకున్నాను. బియ్యం పిండితో చేద్దామని తీసుకున్నాను. అది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. దానికి అది ఎలా అయిందో మీరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అలాగే గంట సింబల్ నొక్కితే నా వీడియోస్ నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తాయి. నేను వీడియో పెట్టగానే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి ఇన్ని రోజులకి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు బియ్యపిండితో స్టార్ట్ చేశానండి. బియ్యపిండి ఒకటి పొడి బియ్యపిండి, ఇది చూడండి. పొడి బియ్యపిండిలోకి తీసుకున్నాను. మనకు కారానికి కావాల్సినంత కారం తీసుకుంటున్నాను. నేనైతే తక్కువగానే వేస్తాను కారం, 1 స్పూన్ వేసాను అంతే. ఉప్పు తీసుకుంటాను, 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తాను. దాంతోపాటు వాము అండి, టేస్ట్ కోసం కడుపులో వాము, అరగదల కోసం. ఉత్త బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి అరగడానికి కొంచెం వాము అయితే వేస్తున్నాను. వాము కూడా తక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే కడుపులో మంట అవి వస్తాయి. కొంచెం తక్కువగా వేసుకుంటాను, సరిపోతుంది. కరెంట్ పోయిందే, నలిపి వేసుకొని పోయింది. నూనె అయితే వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నాను. వేడి నూనె వేసుకొని కలుపుకోవాలి, క్రిస్పీగా వస్తాయి నూనె వేసుకుంటే. అంటే చాలా కాలేదు కాదు, కొంచెం అట్లా చల్లార్చి పెట్టుకోవాలి. కూర్చుంటే వెన్న వేసుకోవచ్చు, కాలేదు వేసుకోవాల్సి ఉంటుంది. చల్లగా అయితే చేతులు. నీళ్ళు కూడా అంతే, ఇక కాచి కాగబెట్టి చల్ల చేసి పెట్టినాను. వేడి నీళ్ళు పోసుకుంటే బాగా వస్తాయి, తిరిగిపోకుండా. నాకెక్కులు నడిచేటట్లే. సెలవులు వచ్చినాయి, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి చేయాలని అంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు ఈరోజు ఎప్పుడు అంటే రోజు అదేనా అంటారు, రోజు కొత్త కొత్తగా కావాలి పిల్లలకి, కొత్త కొత్త టేస్ట్లు కావాలంటారు. అందుకని కొంచెం చేస్తాను. ఇవి అప్పుడు మా అమ్మ చేసి పెట్టేది. మా అమ్మ అయితే ఇప్పుడు నువ్వు నాకు చేసి పెడతా అట్లా కాదు, మా అమ్మ ఎట్లా చేసేది అనుకుంటే, మా ఊరి దగ్గర పర్స్ అయితే అండే, కాటమై పర్స, అనంతపురం దగ్గర, సంజీవపురం దగ్గర పర్స అయితే అండే. పర్సకి అంతా బూందీను మిక్చర్ అన్నీ తెచ్చుకుంటాండ్రి ఆడ స్వీట్లోని. అమ్మేమో పర్సులో చేసి పెడితే ధూళి ఆడంతాని ఇట్లా ఇంట్లోనే చేసి పెడతాండే. కాకపోతే నేను ఉత్త బియ్యం పిండి మాత్రమే వేస్తున్నాను. అమ్మ శనగపిండి అని వేసి చేస్తాను. నా దగ్గర ఇప్పుడు శనగపిండి లేదు, మొత్తం బియ్యం పిండితో ఎట్లా వస్తాయని చేస్తాను. ఇవి తింటే తెలుస్తుంది ఎట్లుంటాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ముందు శనగపిండితో చేస్తా అంటే, ఇప్పుడు బియ్యం పిండి వాడు కావాలంటున్నాడు, అప్పటికప్పుడు దానికి బియ్యం పిండి చేస్తాను. ఎట్లుంటాయి అని ఉప్పు కారం పడితే అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయా? అన్నీ అంటే అన్నీ కాదురా, అయిపోయాయి. నూనె పెట్టేసి చేస్తే తెలుస్తుంది ఎట్లుంటుంది అని. ఎవడైతే
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమవుతుంది దూరంగా ఉండరా ఆయిల్కి. ముందే చెప్పాలి కదా దూరంగా ఉండాలి కదా ఎగిరినాక చెప్పేది. అదో రకం చేసి పెడితే రిషికి ఇట్లా డిఫరెంట్గా చాలా ఇష్టం. ఒక రకమే తింటే వానికి మనస్ఫూర్తి తినాలనిపించి ఎప్పుడో అంటాడు వస్తే వాడి కోసం ఇట్లా అది కొంచెం చేయాలి. ఏం రాదే మనకు కరెంట్ కూడా భలే సపోర్ట్ చేస్తుంటారు. ఏందని అనుకున్నప్పుడు బాగా కిచెన్లో ఎండాకాలం వంట చేసే కంటే తినకుండా ఉండేది మేలు. నీళ్ళు తాగి ఉండొచ్చులే, నీళ్ళు తాగైనా ఉండొచ్చు. నీళ్ళు తాగైతే కాదు, వేడి ఊరికే ఈ వేడికి వంట రూమ్లో ఉండే కంటే తినకుండా ఉన్న మేలు అనిపిస్తుంది. అన్నం వద్దు ఏం వద్దులే, నెమ్మదిగా ఊరికే నీళ్ళు అప్పటి నుంచి. కానీ నేను వద్దనుకుంటే చెయ్యాలి, అది తప్పదు. అంటే నా పరిస్థితే కాదు, ఎవరికైనా అందరిదే అంతే, ఆడలదే అంత, ఆడల పరిస్థితి అంత. ఈ వేడికి పాపం వేయలేదు, కానీ ఫ్యామిలీ కోసం తప్పదు ఎవరికైనా. నేను వస్తుందా మళ్ళీ ಬೇರೆದೆ ವೆರೈಟಿ ನೈಸ್. ఎక్కడ ఉంటాడా ఇంకా అది దాన్ని తీసే దాన్ని అలవాటు పెట్టినావు. అదే ఇవాళ అది కాలేదు స్టార్ స్టార్ అంటే స్టార్ కాదు, అదే అదే అప్పుడు వచ్చింది 4గా, అవుడొచ్చింది అది. ఇది 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 అదే అదే 4గా 3దే, 2 అది 2దే, అవి 3, ఇది 2, అవి 3 అయిపోయినాయి. ఇదే ఉంటుంది లాస్ట్. ఒకటేసారి వేసేది ఇంకే. బియ్యం పిండి చేసినాను కదా అని గట్టిగా ఉంటాయి అనుకోకండి, ఏడ గట్టిగా లేవు, బాగానే ఉన్నాయి. చూడండి, ఇలా చూపించు దగ్గరికి, చూడండి. ఇలా 2 రకాలుగా ఒకే రకం చేసి పెట్టే కంటే డిఫరెంట్గా ఇలా 2-3 రకాలు చేసి పెడితే
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి పగులుతున్నాయి, పట్టుపట్టని సౌండ్. గట్టిగా ఏం లేవు, బాగున్నాయి. మీరు ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది.